సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ ఆరాధిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ ప్రభువా నీ కృపాసందుకి లంగర వేస్తూ నీ ఆధిపత్యానికి అప్పగించుకుంటుండగా యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని ఈ దినము మేఘాలయ రాష్ట్రం కొరకు దాని రాజధాని షిల్లాంగ్ కొరకు జనాభా 37,75,000 ప్రజల కొరకు 12 జిల్లాల కొరకు 6,799 గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు నాయకులు రక్షణ కొరకు పాపక్షమాపణ నరకం విడుదల నీ పరలోక రాజ్యానికి నీ ఏర్పాట్లు ఉన్న వారిని ఇంకెవరు రక్షించబడలేదు వారిని రక్షించి దేవాని రాజ్యంకు సిద్ధపరచు. ముందుగా నేను ఎరిగిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని బలపరచు, అభిషేకించి బహుబలంగా వాడుకోమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమ్మించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమ్మించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి నిబంధనను స్థిరముగా చేసే నిరతము నల్లారా పెడు మా ప్రభువా. నిబంధనను స్థిరముగా చేసి నిరతము నల్లారా పెడు మా ప్రభువా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమ్మించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమ్మించేను. నీ సాక్షాత దాత్వ మహిమా నిరతము నిలయం సంస్కృతులకు నీ సాక్షాత దాత్వ మహిమా నిరతము నిలయం సంస్కృతులకు మెరసను నా మదిలో నా దేవా మరువగలేమి మధురా ప్రేమ. మెరసను నా మదిలో నా దేవా మరువగలేమి మధురా ప్రేమ. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమ్మించేను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా కాపాడును పదిలముగా దినము నిందారహితముగా. వనరుగా కాపాడును పదిలముగా దినము నింద
రహితముగా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు మోషే ఇలాగు ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడ్ల జాలి చూపిదునో వాని ఎడ్ల జాలి చూపిదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైన కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనంలో ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If read every day, if help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు పరిశుద్ధులకు కనుక అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి యెహోవా యిరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చాలామంది దేవుని వాక్యాన్ని చూస్తున్నారు కానీ పూర్తిగా చూడటం లేదు. గనుక కొంతమంది మాత్రమే మరి పూర్తిగా చూడగలుగుతున్నారు. గనుక దేవుని వాక్యాన్ని మనము ప్రేమించిన వారమై వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని వినగలిగి దాన్ని అనుసరించగలిగినప్పుడే మనము ఆత్మీయంగా ఎదగగలం. రోమపత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు మోషే ఇలాగూ సెలవిచ్చెను, ఎవనిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపిదనో వాని ఎడల జాలి చూపిదను. మోషే ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీలకు దేవుని ఆజ్ఞ ఏం చెప్తుండంటే ఆయన ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు, ఎవని ఎడల జాలి చూపుతాడో వాని ఎడల జాలి చూపే దేవుడు సృష్టికర్త అయిన జగదరక్షకుడైన దేవుడు. కనుక ఆయన సృష్టిలో ఆయన నిర్మించిన సమస్త మానవాళి ఎడల ఆయన తన ఏర్పాట్లు ఎవరున్నారో వారి ఎడల ఆయన జాలి చూపేవాడు. తన రాజ్యమునకు భూమి మీద జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఎవరు ప్రభు కొరకు బ్రతకను ఉద్దేశించారో, ఎవరైతే ఆయన ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు, ఎవరిని ఎడల ఆయన జాలి చూపుతాడో వాని ఎడల జాలి చూపే అధికారము ఆయనకు ఉంది. ఎవరిని ఒకరిని తొన్నికి మనం గమనించవలసిన మాట ఏంటంటే ముందుగా మనం చూస్తున్నట్టుగైతే కనుక దేవుడు ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించుతని యాషావును ద్వేషించుతని అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఏమందుము? దేవునియందు అన్యాయం కలదా? దేవుడు యాకోబుని ప్రేమించాడు, యాషావును ద్వేషించాడు. ఎవరిని కరుణించాలో ఎవరిని కరుణించకూడదో, ఎవని ఎడల జాలి చూపాలో ఎవని ఎడల జాలి చూపకూడదో సృష్టికర్తను దేవుడు గనుక, ఈ సృష్టి అంతటికి మూల కారకుడు గనుక, ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే యేసు ప్రభువారు గనుక యేసు అందరిని ఎరుగును, మనిషి యొక్క ఆంతర్యం ఎరుగును. యాకోబుని ఎందుకు ఆయన ప్రేమించాడో, ఎందుకు యాషావును ద్వేషించాడో గత వర్తమానం విన్నాం. ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు, ఎవరిని ఎడల జాలి చూపిస్తాడో
వాని ఎడల జాలి చూపిస్తాడు. ఎవరిని కరుణించడో, ఎవరిని ఎడల జాలి చూపడో వారి ఎడల జాలి చూపుడు. ఈ భూమి మీద ఏ మానవుడే కానీ జాలి చూపున మానవుడు అయా నాపై జాలి చూపు, ఆ కరుణించలేని మానవుడు అయా నన్ను కరుణించు, ప్రేమించలేని మానవుడు అయా నన్ను ప్రేమించు అని సృష్టికర్తన దేవునికి చెప్పలేడు. కనుక రెండో మనం 16 చూసినట్లుగా అయితే కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలన కాదు గాని కరుణించు దేవుని వలనే ఆగును. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలన ఏమి జరగాని కరుణించు దేవుని వలనే. ఎంత ప్రయాసపడినా, ఎంతగా పొందగోరలను ఆశించినా దేవుని కనికరము, దేవుడు ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు, ఎవరిని ఎడల జాలి చూపిస్తాడో వారి ఎడల జాలి చూపిస్తాడు, ఎవరిని ఎడల ప్రేమిస్తాడో వారిని ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషిస్తాడో వారిని ద్వేషిస్తాడు, ఎవరిని ఆయన అసహించుకుంటాడో వారిని అసహించుకుంటాడు. అందుకే ఆయన దేవుడు, ఆయన పేరే యేసు. యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు. మరియు లేఖనము పర్వతి ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరచును. అందుకు దేవుడు పర్వతి ఇలా చెప్తున్నాడు, నేను నీ యందు నా బలము చూపుతాను. నేను నీకంటే బలవంతుడిని, నేను దైవ స్వభావము కలిగిన వాడిని, నేనే సృష్టికర్తన దేవుడిని, నేనే జగదరక్షకుడిని. నేను నీ యందు నా బలము ఎంత చూపిస్తాను, నా నామము భూలోకమంతా నీ ద్వారానే నేను నా నామమును ప్రకటింపచేస్తానని చెప్పి అంటూ ఇంకేమంటాను, ఆయన ఎవరిని కరుణింతునో ఎవరిని కనికరింతునో వారిని కనికరింతును, ఎవని ఎడల కఠినముగా ప్రవర్తించాలో వాని ఎడల కఠినముగానే నేనుంటానని దేవుడు మోషే ద్వారా కనుక ఫరోకి స్పష్టంగా చెప్పాడు. ఇంకేం చెప్పాడు చూడండి, అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదవా? అట్లయితే ఆయన చిత్తం ఎదిరించేవాడు ఎవడైనా ఉన్నాడా? కనుక ఫరో నీ బలము ఏంటో నేను చూడగలని దేవునితో అనగలడా? నీ నామము భూలోకమంది అట్లా ప్రకటించుకుని నేను చూస్తానని, నీ అంతు చూస్తానని ఫరో దేవునికి అనగలడా? ఒక అన్న సాధించగలడా? అది ఏ మానవుడికి, ఏ రాజుకి అది సాధ్యము కాదు. అందుకంటున్నాడు, ఆయన చిత్తముని ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరము మోపనేలా అని నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవుని ఎదురు చెప్పుటకు నీవెవడువు? నన్నెందుకు ఇలాగూ చేస్తువని రూపించిన వానితో చెప్పినా. ఇక్కడ అంటున్నాడు, ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? ఈ భూమి మీద ఏ మానవుడు కూడా, యోబు గ్రంథం 38 అధ్యాయంలో 39, 40 అధ్యాయంలో యోబుకి దేవుడు అనేక ప్రశ్నలు వేశాడు. ఒక్క ప్రశ్న కూడా యోబు సమాధానం చెప్పలేకపోయాడు. సృష్టికర్తన దేవుడు ప్రశ్నిస్తే ఎవరైనా సమాధానం జవాబు చెప్పగలరంటే అది ఏ మానవునికి సాధ్యము కాదు. కనుక ఇక్కడ చెప్తున్న మాట, ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేస్తువని రూపించిన వానితో. ఒక కుమ్మరి ఒక మట్టి బొమ్మను చేశాడు, ఒక కూజు బొమ్మను చేశాడు, ఇంకొక దానిని చేశాడు, ఇంకొక వస్తువుని చేశాడు. నన్నెందుకు ఈ వస్తువు చేశావు, నన్నెందుకు ఆ వస్తువు కూజు చేయలేదని అడిగే హక్కు ఆ మట్టికి, ఆ కూజుకి, ఆ యొక్క కుండకి హక్కు లేదు. ఆ కుమ్మరివాడు తనకిష్టం వచ్చిన కుండను తయారు చేయడానికి ఆ మట్టి తనకు అధికారం ఉంది. అలాగే సృష్టికర్తన దేవుడు నన్నెందుకు ఈ కులంలో ఉంచావు, నన్నెందుకు ఈ దేశంలో ఉంచావు, నన్నెందుకు ఈ రాష్ట్రంలో ఉంచావు, నన్నెందుకు ఈ బీదవాడిగా చేశావు, నన్నెందుకు ధనవంతుడు చేశావు, నన్నెందుకు దరిద్రుడిగా చేసావు అని, నన్నెందుకు ఈ కుంటివాడుగా అంగవైక్యం కలిగిన వాడుగా చేశావు, నన్నెందుకు ఈ లోకంలో ఏమీ లేని బీదవాడుగా చేసావని ఏ మానవుడు కూడా దేవుణ్ణి అడిగే హక్కు లేదు. అదే విషయాన్ని ఫరోకి స్పష్టంగా చెప్పాడు, నా బలము నీ యందు చూపిస్తాను,
నా నామము భూలోకమంతా నీ ద్వారానే నా నామమును ప్రకటించుకుంటున్నానని దేవుడు ఫరోతో చెప్పాడు. చూడండి, ఇంకా మనకు అర్థం కావడానికి 30 వచ్చును. ఒక ముద్దులో నుండి ఒక ఘటము ఘనతకు, ఒక ఘనహీనతలో నుండి ఘనహీనతకును చేయుటకును మట్టి మీద కుమ్మరవానికి అధికారము లేదా? చూసారా, ఇక్కడ గమనించు, ఒక ముద్దులో నుండే, ఒక మట్టి ముద్దులో నుండే ఒకటి ఘనతకును ఒకటి ఘనహీనతకును ఒకరిని ఘనపరిచే వస్తువు చేయగలడు, ఒక ఘనహీనమైన వస్తువు తయారు చేయగలడు. ఒక స్త్రీ గర్భములోనే పురుషుని సృష్టించగలడు, స్త్రీని పుట్టించగలడు. నాకు మగపిల్లడే కావాలని అడిగే హక్కు నీకు లేదు. నాకు ఆడబిడ్డే నాకు కావాలి అనేది మానవుడు దేవుని అడగొచ్చు, కానీ అది మానవుడు కరుణిస్తే తప్ప, మానవుడు ప్రేమిస్తే తప్ప, మానవుడు ఎడల దేవుడు జాలి చూపేస్తే తప్ప, మానవుడికి దేవుడు సహాయం చేస్తే తప్ప మానవుడు అనుకున్నది సాధించలేనివాడు. కానీ ఒక ముద్ద నుంచి మరొకటి, ఒక ముద్ద ఘనత చేయగలడు, ఒక ముద్దని ఘనహీనంగా చేయగలడు. కనుక ఆ రీతిగా ఇంకా ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చిందని చూడండి. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావము చూపుటకును ఇచ్చించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహు శాంతముతో సహించిన ఏమి? గమనించారా? కనుక దేవుడు తన ఉగ్రతను అగపరిచాడు అనుకో, ఆ ఉగ్రతను ఎవరైనా తప్పించుకోగలరా? ఎవరైనా జాలి చూపగలరా? ఎవరైనా కాపాడుకోగలరా? ఎవరైనా ఆయన కోపమును ఎవరైనా తప్పించలేరంటే ఎవరు తప్పించుకోలేరు. తన ప్రభావము చూపుటకును ఇచ్చించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రైన ఘటములను ఆయన బహు శాంతముతో సహించిన ఏమి? ఆయన ఘనపరచగలడు, ఘనహీనపరచగలడు. ఆయన ఉగ్రతను భూమి మీద కుమ్మరించగలడు, ఆయన ప్రభావమును భూమి మీద చూపగలడు. ఆయన నామాన్ని గొప్ప చేయగలడు. ఆయన నామాన్ని ఎవరు అవమానపరుస్తాడో వారి ఎదుట అవమానపరిచేవారుగా చేయగలడు. కారణం ఏంటంటే సృష్టికర్తను దేవునికి ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ఎదిరించే హక్కు ఎవరు లేరు. కనుక ఈ సృష్టి ముగించబడిన దినం వరకు కూడా ఎవరు కూడా జగద్రక్షకుడైన దేవుణ్ణి ఎదిరించే సామర్థ్యం కలిగిన మానవుడు ఎవరు భూమి మీద లేరు. ఎవరు అంటే అందుకంటే ప్రభు నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు. ఇంకా మనం గమనించినట్లయితే మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలన ఉన్న ఏమి? కనుక ఆయన మహిమకు తేవడానికి సిద్ధపరిచిన పాత్రను ఆయన చేయగలడు. ఆయన ఘటముల ఎడల గనుక యూదుల్లో నుండే ఆయన అనేకుల్ని ఘనపరిచేవారిని తీసుకురాగలడు. అన్యజనుల్లో నుండి ఆయన అనేకుల్ని ఘనపరిచేవారిని తీసుకురాగలడు. యూదుల్లో నుండి అనేకులు ఆయన అవమానపరిచేవారు ఉంటారు. అన్యజనుల్లో కూడా చాలా మంది ఆయన అవమానపరిచేవారు ఉంటారు. అందుకే ప్రభు అంటాడు సమయ గ్రంథంలో, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను అవమానపరిచేవారిని నేను అవమానపరుస్తాను, నన్ను ఘనహీనం చేసినప్పుడు నేను వారిని ఘనహీనం చేస్తాను, నన్ను సంతోషపెట్టే వారిని నేను సంతోషపెడతాను, నాకు మొరపెట్టే వారికి నేను జవాబిస్తాను. కనుక ఆ రీతిగా మనం గమనించినట్లయితే ఇంకా అంటున్నట్టు చూసారండి. కనుక తన మహిమైశ్వర్యము కనపరచవలన ఉన్నా ఏమి? తన మహిమైశ్వర్యమును భూమి మీద ఆయన కనపరచగలడు, ఆయన మహిమపరచగలడు, ఆయన గొప్ప చేయగలడు, ఆయన నామమును భూమి అంతంతటా ప్రచారం చేయగలడు. ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక గ్రామాల్లో, కొన్ని ప్రాంతంలో మనం చేయగలము. కానీ కనుక మోషే చెప్తున్న మాట ఏంటంటే, ఫరోకు చెప్తున్న మాట ఏంటంటే, భూలోకమంతటను నా నామమును ప్రచారం చేయగలను, భూలోకమంతా నా బలమును చూపగలను అని ఫరోకు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఆ ప్రకారమే నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు,
పేరు పెట్టుదును. నా ప్రజలు కాలేని వారిని నా ప్రజలని పేరు పెట్టగలను. నా ప్రజలు కాలేను ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టగలను. కనుక ఇది ఎవరికి సామర్థ్యము అని గమనించినట్లయితే యెషయా గ్రంథము 60 అధ్యాయంలో కూడా ఇదే మాటను మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 65 అధ్యాయం 1వ వచనం, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చి తిని. నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. గమనించారా? తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడినొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను. కనుక నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనం రానిచ్చి తిని. నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నాను. కనుక ఆ రీతిగా ఆయన్ని ఎదిరించేవారు భూమి మీద ఏ ఒక్కరు కూడా లేరు. అందుకంటే నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు. నాకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇంకా మనం గమనించినట్లయితే, మరియు జరుగుచున్నదేమనగా మీరు నా ప్రజల కార్యని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని ఓషియాలో ఆయన చెప్పుచున్నాడు. గమనించారా? నా జన్మ కాని వారిని ఏ చోటని వారితో చెప్పబడునో ఆ చోటనే వారు జీవము గల దేవుని కుమారులని వారికి పేర్లు పెట్టగలనని ఓషియా గ్రంథంలో రాశానని చెప్పి పౌలు ఈ మాట పౌలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ఈ యొక్క చెప్పని మాటలకు అర్థం ఏంటంటే, ఒకటి, ఆయనతో మనకు సంబంధం ఉండాలి. రెండోది, ఆయన మనల్ని పిలవాలి ఒక విశ్వాస సేవకుడిగా. నిన్ను ఆయన పిలిచిన సేవకుల చేత, ఆయన పిలిచిన విశ్వాసుల చేత నన్ను ఘనపరచువా నేను ఘనపరుస్తున్నా అన్నాడు. ఆయన నన్ను తునీకరించువా నేను తునీకరిస్తున్నా అన్నాడు. కనుక నేను ఎవరిని ఏ దేశాన్ని కరుణిస్తానో, ఏ ప్రజని జాలి చూపిస్తానో, ఎవరి ఏళ్ళ ప్రేమ చూపిస్తానో వాని ఏళ్ళని ప్రేమ చూపించగలను, ఎవరిని ద్వేషించగలను. అందుకే యాకోబుని ప్రేమించుదని యాశావుని ద్వేషించుదని. దేవుడు ఒక మనిషిని ద్వేషిస్తాడా, ఒక మనిషిని ప్రేమిస్తాడంటే అవును అని అర్థం. ఇంకా మరియు ప్రభువు తన మాట సమస్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చిన గనుక ఇశ్రాయేలు కుమారులు సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. గమనించారా? ప్రభువు తన మాట సమాప్తము చేయగలడు, దాన్ని క్లుప్తపరచగలడు, భూలోకమునందు దాన్ని నెరవేర్చగలడు. ఇశ్రాయేలు కుమారుల్ని ఆ ఇసుక రేణుల వలె దీవించే వాడు ఆయన. అయితే వారిలో ఆ శేషమే మాత్రమే రక్షించేవాడు. ఇశ్రాయేల్ కారు. అబ్రహాము కుమారుడైనంత మాత్రాన అందరూ ఇశ్రాయేల్ కాదు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాము కుమారుడు ఇష్మాయేల్ ఉన్నాడు. ఇస్సాకేమో వాగ్దాన పుత్రుడు కనుక ఇష్మాయేలేమో శరీర సంబంధి. కనుక ఇక్కడ శాశ్వతమైన ఇశ్రాయేలీలను ఎక్కడ వారిని రక్షించాడంటే యూదుల్లో నుండి కొంత శాస్త్రాన్ని రక్షించాడు. ప్రపంచంలో ఉన్న అన్యజనుల్ని కొంతమందిని ఆయన రక్షించుకున్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని ప్రేమిస్తాడు. ఇంకా మనం గమనించినట్లయితే యెషయా ఇశ్రాయేలుని గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతికు ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సొదొము వలె నగుదుము, గోమోరును పోలియుందుము. అట్లయితే మనం ఏమి చేయుదుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కార్యమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. గమనించారా? ఇక్కడ రాయబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే కనుక దేవుడు తన సంతానమునకు శేషింపకపోయిన ఎడల సొదొము వలె నగుదుము, గోమొరును పోలియుందుము.
అట్లయితే మనం ఏమందుము? చూసారా, ఆయన సొదొమ కుమారాన్ని వలె చేయడానికి కనుక సొదొమ కుమారును ఎలాగ నాశనం చేశాడో, ఆయన ఒకరిని నాశనం చేయాలన్నా, ఒకరి నీతిని వెంటాడి వలె చేయాలన్నా, ఒకరి నీతిని వెంటాడిని వాని వలె చేయాలన్నా, ఇశ్రాయేలీల్లో ఆయన్ని నీతిగా జీవింపచేసేవారిని, నీతి కలిగిన విశ్వాసముగా నీతిని వెంటాడి విశ్వాసాన్ని కలిగిన వారిని వృద్ధిపరచగలడు. నీతి లేని సొదొమ కుమారుల ప్రజల వలె కూడా ఆయనే సిద్ధపరచగలడు. సౌలుగా దుర్మార్గుడుగా, అందుకే మునుపు దోషకుడును హింసకుడును హానికరుడును అని పౌలు ఒప్పుకున్నాడు. అయితే ఆయన నన్ను ప్రేమించి తల్లి గర్భం మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన సేవకుడిగా నమ్మకమైన వానికి ఎంచినందుకు ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నానని తిమోతి మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. కనుక ఒకప్పుడు సౌలుగా దుర్మార్గంగా జీవింపచేసేది దేవుడే తనని పౌలుగా మార్చి ప్రభు కొరకు అనేక కష్టాలు అనుభవించి, ప్రభు కొరకు హతసాక్షి చేయబడి, అనేక వేల సంఘాలు కట్టి ప్రభువు కొరకు ఆయన పొందే శ్రమలు ఈ భూమి మీద ఏ సేవకుడు అనుభవించలేదు. అంతగా అలాగ సిద్ధపరిచేది కూడా దేవుడే అని చెప్తూ ఉన్నాడు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలము కాక క్రియల మూలముగానైనట్టు దాన్ని వెంటాడిరి. చూసారా, కనుక వారు ఎందుకు ఆయన్ని వెంటాడలేకపోయారంటే, అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అట్లా అయితే అయితే ఇశ్రాయేలీలు నీతి కార్యమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఇశ్రాయేలీలు నియమం ప్రకారం పోరాడలేదు గనుక వారు నీతి విశ్వాసము కలిగి లేనిదానిగా జీవించారు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే విశ్వాసం మూలమైన నీతిని పొందారు. ఇంకా మనం గమనించినట్లయితే వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగా నైనట్టు దానిని వెంటాడిని. విశ్వాసము కలిగారు, నీతిని కలిగారు కనుక క్రియలను కూడా కలిగి దాన్ని వెంటాడారు. ఎవరు వారు అంటే ఆయన ఏర్పాట్లు. రోమా 8:29 ప్రకారం ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో వారి ద్వారా మాత్రమే భూమి మీద ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలిగేవాడుగా ఉండే జగద్రక్షకుడైన యేసు ప్రభువారు. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసముంచువాడు సిగ్గుపడాడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్రుపడిరి. ఈ తొట్రుపడే వారు ఎవరంటే ఆయనకి విరోధముగా ఆయన అడ్డు రాతిని అడ్డు బండని ఒక వ్యక్తిని చేస్తే ఎవరైనా సియోనులో దాన్ని స్థాపించగలరా? అట్టి వారు ఎవరైనా విశ్వాసం కలిగి జీవించగలరా? జీవించలేరు. కారణం ఏంటంటే వారు అడ్డు రాయి తగిలి తొట్రుపడిరి. వీరు ఎవరంటే సృష్టికర్తన దేవునికి విరోధంగా జీవించే సేవకులు, సృష్టికర్తైన దేవునికి విరోధంగా పిలిచిన విశ్వాసులు, విరోధంగా జీవించిన విశ్వాసులు, సృష్టికర్తను దేవునికి క్రైస్తవులను చెప్పుకున్న వారు అడ్డుపడేవారు ఎల్లప్పుడు, వారు ఆటంకపరిచేవారు ఎల్లప్పుడు, వారు తొట్రుపడేవారు వారు ఎల్లప్పుడూ సంఘాలు ముక్కలు చేయాలన్నా, సంఘములో కలహాలు తీయాలన్నా, సేవను పాడు చేయాలన్నా ఆయనకి విరోధంగా జీవించేవారు. అయితే ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు సిగ్గుపడలేని వాడు నీతిని కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగి ఉంటాడు, క్రియని కలిగి ఉంటాడు. అట్టివాడు సియోనులో ఆయనందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు, నీతిమంతుడిగా జీవిస్తాడు. ఆయన క్రియలను, దేవుని క్రియలను ఆయన ప్రకటింపచేసేవాడుగా ఉంటాడు. కనుక ఈ చెప్పబడిన లేఖన భాగాలన్నిటిలో కూడా 15 వచనం నుంచి 33 వచనం వరకు కూడా ఒకరేమో ఆయన ఘనపరిచేవారు, ఒకరేమో ఆయన అవమానపరిచేవారు. యూదుల్లో కొంతమంది ఆయన ఘనపరిచేవారు, యూదుల్లో కొంతమంది అవమానపరిచేవారు, అన్యజనుల్లో కొంతమంది ఆయన మహింపరిచేవారు, అన్యజనుల్లో కొంతమంది ఆయన అవమానపరిచేవారు. కనుక ఒక ముద్దలో ఒక ముద్ద ఘనతకును, ఒక ముద్ద ఘనహీనతకును. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో నేను అడ్డురాతిని
అడ్డు బండను సియోనులో స్థాపించున్నాను. అడ్డుగా ఉన్న వారిని కూడా రక్షించగలిగే సామర్థ్యత, సియోనులో స్థాపించే సామర్థ్యం కలిగిన వాడు ఆయన. అడ్డుగా జీవించే వారిని విడిచిపెట్టి తునీకరించి అసహించుకొని యాకోబుని ప్రేమించుని యాషావుని ద్వేషి. దేవుని చేత ఏ మానవుడు ద్వేషించబడకూడదు. సమూయేలు గ్రంథములో దేవుడు సమూయేలుతో అంటాడు, నేను విసర్జించిన మనుషుని కొరకు నీవు ఎంతకాలం ప్రార్థన చేస్తావు? సమూయేలు, నేను ఒక మనిషిని ఎన్నుకున్నాను, నీవు అతని కొరకు వెళ్ళి అతను అభిషేకించని చెప్పి దావీదు గురించి దేవుడు సమూయేలుతో చెప్తాడు. కనుక ఆ రీతిగా సమూయేలు వెళ్ళి దావీదుని రెండవ రాజుగా అభిషేకం చేస్తాడు. కనుక మొదటి రాజు సౌలుని దేవుడు తునీకరించాడు. నేను తునీకరించిన మనుషుని కొరకు నీవెంతకాలం ఏడుస్తావు? లే, నువ్వు వెళ్ళి ఆ దావీదుని అభిషేకించని చెప్పి పేరు చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెషయా కుమారులు 7 తునీకరించాడు. 7 ఘనత కలిగిన వారుగా ఉన్నారు తండ్రి చేత. ఘనహీనముగా ఉన్న దావీదుని దేవుడు 7 అన్నదమ్ముల ఎదుట ఘనపరిచి తన రాజుగా పట్టాభిషేకం చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా దేవుని సేవకులారా, ప్రియా విశ్వాసులారా, ఈ లోకములో ఒక విశ్వాసగా నీతిమంతుడిగా గనుక దేవుని క్రియలు కలిగి కనుక మేలు చేసి కనుక దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు విశ్వాసం ద్వారా కష్టాలు శ్రమలు బాధలు రావచ్చు. ఇంటి వారి ద్వారా కష్టాలు శ్రమలు బాధలు రావచ్చు. అన్యజనుల ద్వారా సమస్యలు రావచ్చు. కానీ నీ విశ్వాసాన్ని విడవకూడదు. నీ క్రియను నువ్వు చేయడం మానకూడదు. కనుక నువ్వు నీతిగా జీవించడం మానకూడదు. ఎప్పుడు ఆయన కొరకు బ్రతుకుని క్రీస్తే చావైతే లాభమని బ్రతకాలి. కనుక ఎదురెళ్ళిన నీ ప్రవహించిన నీటిలో నుంచి సచ్చిన చేపలు కొట్టుకెళ్ళిపోతాయి, బ్రతికిన చేపలు ఎదురీత విదుతాయి. విశ్వాసులు అంటే ఏమిటంటే, విశ్వాసులు అంటే కనుక శత్రువుని జయించి ఆయన నామమును ఘనపరిచే వారంగా మనం బ్రతికినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. నువ్వు శత్రువుతో కలిసిపోయి శత్రువు సృష్టికర్తన దేవునికి విరోధంగా జీవించి దేవుని పనిని పాడు చేయాలని శత్రు పని. వాడితో నువ్వు ఐక్యత కలిగి ఉన్నట్లయితే వాడు నిన్ను పాడు చేసి తనతో పాటు నరకానికి తీసుకెళ్ళడానికి సైతానుడు 24 గంటలు వాడు ఎవరి మీద దృష్టి అంటే ప్రకటన 17, 11, 12 ఏముందంటే ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను గైకుని వారిని పడగొట్టడమే వాడి యొక్క పని. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే వారి గురించే పడగొట్టడమే వాడి పని. అది శత్రు పని. అయితే నువ్వు నీతి కలిగి విశ్వాసం కలిగి ఆయన కొరకు యోగ్యునిగాను సిగ్గుపడిన పనివానుగాను సియోనులో స్థాపించబడిన పునాది వలె ప్రభు కొరకు నువ్వు బలంగా జీవించినట్లయితే అడ్డు నీకు ఎన్ని ఆటంకాలు పరిచర్యలో విశ్వాస జీవితంలో సంఘ జీవితంలో ఆత్మీయ జీవితంలో శత్రువైన అపవాదులు ఆ జీవితంలో ఈ 31 సంవత్సరంలో ఎన్ని ఆటంకాలు సేవకుల ద్వారా విశ్వాసం ద్వారా అనేకమైన పరిస్థితులు వచ్చాయి. వాటన్నిటిలో నుంచి దేవుడే నా పక్షం ఉండి సహాయం చేయగలుగుతున్నాడు. కారణం ఏంటంటే మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి వాడు అవమానపరుస్తాడు. మన విరోధైన అపవాది అవమానపరచబడతాడు. నువ్వు ఆయన ఘనపరిస్తే ఆయన నేను ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా అన్యజనులైన ప్రజలు యేసు ప్రభువారు ఆయన నిన్ను రక్షించుకుంటే నాకు అవసరం లేదు అనుకున్న వ్యక్తిని ఆయన రక్షిస్తాడు. కనుక సేవకుడిగా ఆయన కొరకు బ్రతికే వ్యక్తుల్ని ఆయన్ని బలపరచగలడు. ఆయన కొరకు బ్రతికే విశ్వాసుల్ని ఆయన ఆత్మీయ తీవ్రత కలిగి నిత్యరాజ్యానికి సిద్ధపరచగలడు. ఆయన పరిచయాన్ని పాడు చేయాలనుకున్న సేవకులు కానీ క్రైస్తవులు కానీ ఎప్పుడూ ఆయన మీద జయము పొందరు. కనుక ఆ రీతిగా మనము ఆయన నామమును ఘనపరిచే వారంగా మనం జీవించినప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యములో యుగయుగాలు ఉండగలము. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. అయా నీ ఆత్మతో వారిని నింపి నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. నిన్ను ఘనపరిచే వారిని అయా నువ్వు ఘనపరుచు, నన్ను తునీకరించే వారిని తునీకారం ముందుదురు అని చెప్పావు దేవా. అయా నీ ఏర్పాట్లు ఉన్న అన్యులని, నీ ఏర్పాట్లు ఉన్న యూదులని, నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఎవరైతే అడ్డుబండగా అడ్డు రాళ్ళుగా అడ్డుగా ఉంటున్నారో ఘనహీనముగా ఉంటున్నారో నీ పనిని నీ సేవను దేవా నీ పరిశుద్ధులకు సేవకులకు అయా నీ పనికి ఆటంకముగా ఉంటున్నారో వారిని క్షమించి రక్షించమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. ప్రైజ్ ది లార్డ్.